మధ్యతరగతి ప్రజల ప్రగతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్నుల నుండి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు బీజేపీ నేతలు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి నక్కా రాజేశ్వర్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 12 లక్షల ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి వ్యాపారస్తులు, ఉద్యోగులు, వివిధ రకాల వాణిజ్య సంస్థలు అందరికీ సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల అధ్యక్షుడు గుర్రాల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అల్లు రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, బాబురావు, సండ్రా శంకర్, మధు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. అందరికీ చిన్న సన్నకారులకు, కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగస్తులకు మరి అన్ని విధాల మేలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను మరి మేమంతా కూడా దేశ ప్రజల పక్షాన అభినందనలు తెలియజేయడం కోసము నరేంద్ర మోడీ గారికి, అలాగే నిర్మలా సీతారామన్ గారికి మరి పాలాభిషేకం ఈ సిరికొండ మండల కేంద్రంలో చేయడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా మరి అన్ని రకాలుగా అన్ని కార్మిక, కర్షక అన్ని వర్గాలకు మరి మేలు జరిగే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉంది. మరి అనేక వస్తువులు కూడా దిగుమతి ఎగుమతుల్లో కూడా చాలా మినహాయింపులు చేసి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, మరి రానున్న 5 సంవత్సరాల కాలంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరి ఈ కేంద్ర బడ్జెట్ కేటాయించడం అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సాధ్యము. మరి వారిని అభినందిస్తూ ఇప్పుడు పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.